వెల్కమ్ టు డే 10 ఆఫ్ 365 డేస్ షార్ట్కట్ సిరీస్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ కృష్ణ సాలరీ 16.3% లెస్ దాన్ రాధా, బై హౌ మచ్ పర్సెంటేజ్ రాధా సాలరీ మోర్ దాన్ కృష్ణ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ కృష్ణ సాలరీ రాధా సాలరీ కంటే 16.3% తక్కువ అయితే రాధా సాలరీ కృష్ణ సాలరీ కంటే ఎంత శాతం ఎక్కువ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో దీన్ని సింపుల్గా చేసేయచ్చు. ఎలా అంటే 16/2/3%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి 1/6 అవుతుంది. లెస్ అన్నాడు కాబట్టి సో మైనస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటిది, కృష్ణ శాలరీ తక్కువ రాధా కంటే. సో ఇప్పుడు ఇక్కడ రాధా శాలరీ ఏమవుతుందంటే 6 యూనిట్స్ అవుతుంది. అండ్ కృష్ణ శాలరీ ఏమవుతుందంటే 1 యూనిట్ తక్కువ కదా, అంటే 5 యూనిట్స్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకేమంటున్నాడు, రాధా శాలరీ కృష్ణ శాలరీ కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు. సో ఇప్పుడు మనకి కంపేర్ చేసేది ఎవరితోనంటే కృష్ణతోటి. సో ఇక్కడ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది, 1 యూనిట్ ఉన్నది. సో ఇప్పుడు ఈ 1 యూనిట్ అనేది, సో కృష్ణ శాలరీ ఎంత, 5 యూనిట్. 5లో ఎంత పర్సంటేజ్, సో 5 1 5 20 ఎంత అంటే 20% ఎక్కువ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో దీనికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం కెరీర్ యాప్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.